కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. బానే ఉందంటారా? అంటే ఏ అంశంలో బాగుందంటారు? ఏంటి మామూలుగా పని చేసుకునేవి పనులు ఉమ్. అందరికీ బాగానే ఉంది. లా అండ్ ఆర్డర్ కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ అవి బాగానే ఉంది. పెన్షన్ విధానం కానీ అవి ఫస్ట్ తారీఖులో వచ్చేస్తున్నాయి కదా. సో మొత్తం పరిపాలన పరిపాలన బాగానే ఉంది. ఈ లడ్డు వివాదాన్ని ఎలా చూడాలి సార్? అంటే సుప్రీంకోర్టు ఏమో ఆధారాలు కావాలంటుంది, ఇక్కడ భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటారంటారా లేకపోతే ఆధారాలా? ఇది వరకు అదంతా చేసిందంతా చేసిందాడు. ఉమ్. ఇప్పుడు మాత్రం బాగుంది. ఉమ్. అసలు తిరుపతి వెళ్తే మొన్న కొండ అంతా నెయ్యి వాసనే ఉమ్. పరిపాలన. ఉమ్. అది గతంలో ఎలా ఉండేది సార్? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయ్యే ఉన్నాయి. అప్పుడు అసలు ఏం వాసన మరి అదే కదా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కూడా అదే కదా. గతంలో కనీసం కల్తీ నెయ్యి క్వాలిటీ లేకుండా తక్కువకి కోట్ చేసి తీసుకొని భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని చెప్పి అంటున్నారు. దాంతో మీరు ఏకీపిస్తారు గవర్నమెంట్ మాటలతో? మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆయన ఆధారాలు లేకుండా చెప్తాడంటారా? నిజమే. ఆధారం లేకుండా చేయడు. అది దీనిలో శిక్ష పడాలంటారా? అంటే అప్పుడున్న పడాలి, పాలక మండలి కానీ శిక్ష పడాలి. అది ఇప్పుడు అసలు ధర్మారెడ్డి గారు ఎక్కడైనా కనబడుతున్నారా సార్? ధర్మారెడ్డి గారు ఎక్కడా లేదు. గతంలో ఉన్న ఆయన కనపట్లేదు. మనం వెళ్ళొచ్చాం కదా, వెళ్ళొస్తే ఎంత తిరుపతి వెళ్ళారు మీరు, ఎంత కామ్గా ఉందో, ఎంత ఇదిగా ఉంది, అంత బాగా ఉంది. బాగానే ఉందంటారా? సో మొత్తం మీద అయితే ఈ అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే పెన్షన్లు కానీ రేపు మళ్ళీ దీపావళికి గ్యాస్ కలెక్షన్లు కూడా అదే గ్యాస్ బండ్లు కూడా ఇస్తా ఉంటున్నారు. అవన్నీ చేస్తారంటారా సార్ చంద్రబాబు? ఎందుకు చేయరు? భలే పని నిదానంగా. ఇప్పుడు ఈ వరద లేకపోతే అన్నీ చేసాం. ఈ వరద వలన ఈ డబ్బు అంతా దానికే జరిగింది. సో గత ప్రభుత్వానికి ఇప్పుడు కొంత తేడా అయితే కనబడుతుందంట. చాలా కనబడుతుంది. ఇదే చూడరాదు ఈ దీంట్లో అప్పటికి ఇప్పుడు కంటే చాలా తేడా ఉంది. ఇదిగో ఓకే. మరి నేను సీఎం అయి ఉంటే ఇంకా చాలా చేసేవాడిని, మేలు చేసేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. పక్క చేసేవాడు అన్ని ఒకటి. అంటే బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడమే మేలు అంటారా ప్రజలకు చేసేది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు చెప్పు? బటన్ నొక్కటం అందరికి రాలేదంట. రాలే. మరి రేట్లు మాత్రం అందరికి పెంచేశారుగా. పెంచాడు. చెత్త పన్ను పెంచాడు. చెత్త కూడా రద్దు అని చెప్పేశాడు. చెత్త పన్ను కూడా తీసేశాడు. ఇవన్నీ చాలా మంచి పనులు చేస్తున్నాడు సార్. గత 3 నెలల నుంచి పరిపాలన ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి పరిపాలన? బాగుంది పరిపాలన. అంటే ఏం బాగుందంటారు? ఏం బాగుంది? పేదలకు ఇచ్చే పెన్షన్లు బాగున్నాయి. ఇంకా పెద్దగా అంత రన్నింగ్లో రాలేదు కదా. చేసేవారికి మన వరదలప్పుడు చంద్రబాబు చేసిన ఆ పని అవన్నీ కొంచెం బాగుంది.